Please subscribe our channel and press bell icon for more videos. Next question, most intermediate to a most important question from complex numbers నుండి చూడండి ఏమని ఇచ్చారంటే if x plus iy is equals to 1 by 1 plus cos theta plus I sin theta then show that 4x square minus 1 is equals 0 అని చూపించమంటున్నాను. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి, ఒక్కొక్క స్టెప్ ఫాలో అయితే ఈజీగా చేయొచ్చు. చూడండి ఏమి ఇచ్చాడు, given x plus iy that is equals to 1 by 1 plus cos theta plus I sin theta. ఓకే, ఇది ఇచ్చాడు. నేను ఏం చేస్తున్నా ఇక్కడ I sin theta, మనకు I స్క్వేర్ అంటే తెలుసు -1 అని. ఓకే, కాంప్లెక్స్ నెంబర్స్ లో ఇమాజినరీ వాల్యూ I స్క్వేర్ వాల్యూ -1. ఓకే, నేను ఏం చేస్తున్నాను, డినామినేటర్ ని చూడండి 1 x plus iy that is equals to 1 by 1 plus cos theta plus I sin theta. నేను దీనిని రేషనలైజ్ చేస్తున్నా డినామినేటర్ని. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ అవుతుంది, I sin theta. డినామినేటర్ రాసినప్పుడు న్యూమరేటర్లు కూడా రాయాలి, ఎందుకంటే రెండు కట్ అయితే మళ్ళీ సేమ్ వాల్యూ వస్తుంది కాబట్టి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది, దీన్ని ఏ అనుకుంటే ప్లస్, దీన్ని బి అనుకుంటే ఏ ప్లస్ బి అవుతుంది, దీన్ని ఏ అనుకుంటే మైనస్, దీన్ని బి అనుకుంటే మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమవుతుంది, ఇప్పుడు చూడండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. ఓకే, అప్పుడు చూడండి నేను ఏమని రాస్తున్నా, ఎక్స్ ప్లస్ ఐవై 1 into 1 plus cos theta minus I sin theta ఏమవుతుంది, 1 plus cos theta minus I sin theta అవుతుంది. ఓకే, కింద ఏమవుతుంది, ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అవుతుంది. ఏ ప్లస్ బి అంటే ఏ 1 plus cos theta స్క్వేర్ మైనస్ I స్క్వేర్ sin స్క్వేర్ theta. I స్క్వేర్ వాల్యూ తెలుసు మనకు, I స్క్వేర్ అంటే -1 సిన్స్. ఓకే, ఇప్పుడు చూడండి ఏమని రాస్తున్నా ఇక్కడ, x plus iy 1 plus cos theta minus I sin theta by, ఇదే విధంగా చూడండి a plus b హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు మనకు, a plus b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ plus b స్క్వేర్ plus 2ab. ఓకే, ఇప్పుడు చూడండి ఇది a plus b plus b హోల్ స్క్వేర్ ఫార్ములా. ఓకే, 1 a అంటే 1, b అంటే cos theta, 1 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే cos theta. ఓకే, cos theta హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ cos theta మైనస్ I స్క్వేర్ వాల్యూ మనకు తెలుసు -1 ఇంటూ sin స్క్వేర్ theta. ఓకే, ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నాను, మళ్ళీ డినామినేటర్నే చేంజ్ చేస్తున్నా, ఎక్స్ ప్లస్ ఐవై 1 ప్లస్ కాస్ థీటా మైనస్ I sin థీటా బై 1 స్క్వేర్ అంటే 1, కాస్ స్క్వేర్ థీటా అంటే కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ 1 కాస్ థీటా 2 కాస్ థీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. చూడండి ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా ఉంది, ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ఉంది. మనకు తెలుసు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్స్ టు 1. ఇది నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. చూడండి ఎక్స్ ప్లస్ ఐవై 1 ప్లస్ కాస్ థీటా మైనస్ I sin థీటా బై ఇక్కడ 1 ఇక్కడ 1 ప్లస్ 1 ప్లస్ 2 కాస్ థీటా ఉంది ఇక్కడ. ఓకే, న్యూమరేటర్ని అలాగే ఉంచుతున్నా, డినామినేటర్ని మాత్రం చేంజ్ చేస్తున్నాం. ఎక్స్ ప్లస్ ఐవై దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 ప్లస్ కాస్ థీటా మైనస్ I sin థీటా బై 1 ప్లస్ 1 ఎంత 2 ప్లస్ 2 కాస్
టీటా. ఇప్పుడు చూడండి ఏం చేస్తాం ఇక్కడ ఎక్స్ ప్లస్ ఐవై, ఇక్కడ 1 ప్లస్ కాస్ టీటా అని అలాగే రాస్తున్నా, పైన దాన్ని కింద దాన్ని చేంజ్ చేస్తున్నా. చూడండి 2 కామన్ తీస్తున్నాం. 2 కామన్ పోతే ఇక్కడ ఏం మిగులుతుంది 1 ప్లస్ ఇక్కడ ఒక 2 కామన్ పోతే కాస్ టీటా మిగులుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి నేను దీన్ని ఒక టర్మ్ తీసుకుంటున్నా, దీన్ని ఒక టర్మ్ తీసుకుంటున్నా. ఓకే, దేని దానికి విడదీసి రాస్తున్నా. ఎక్స్ ప్లస్ ఐవై 1 ప్లస్ కాస్ టీటా బై 2 ఇంటూ 1 ప్లస్ కాస్ టీటా, దేని దానికి విడదీసి రాస్తున్నా. మైనస్ ఆఫ్ ఐ సైన్ టీటా బై 2 ఇంటూ 1 ప్లస్ కాస్ టీటా. ఓకే, 1 ప్లస్ కాస్ టీటా 1 ప్లస్ కాస్ టీటా క్యాన్సర్, మిగిలింది ఇక్కడ 1/2. ఓకే, చూడండి ఇక్కడ దాకా రాసినాం. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ ఐవై ఏమొచ్చింది ఇక్కడ 1/2 ప్లస్ ఐ మైనస్ ఐ సైన్ టీటా బై 2 ఇంటూ 1 ప్లస్ కాస్ టీటా. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ 1/2 ఉంది, కంపేర్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 అవుతుంది. ఐ ప్లస్ ఐ ఉంది, వై ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, కాబట్టి వై ఏమవుతుంది అప్పుడు వై మైనస్ సైన్ టీటా బై 1 ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ కాస్ టీటా అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో 4x² మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చూపించమన్నాడు. కాబట్టి నేను ఏం చేస్తున్నా ఇక్కడ ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నా. 4x² మైనస్ 1. ఓకే, ఎక్స్ వాల్యూ మీకు తెలుసు ఏమొచ్చింది 1/2. 4 ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 1. ఓకే, 4 ఇంటూ 1/2 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 1. ఓకే, 1/4 1 స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 4, 4 1 జా 4 1 జా 1 మైనస్ 1, 1 మైనస్ 1 ఎంత 0. దేర్ ఫోర్ ఇది ఆర్హెచ్ఎస్. ఓకే, దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అయ్యింది. హెన్స్ ప్రూవ్డ్. ఓకే, చూడండి మరొకసారి చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఏమొచ్చాడు, ఇఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ఇచ్చాడు 1/1 ప్లస్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా, దెన్ షో దట్ 4x² మైనస్ 1 అని చూపించమన్నాడు. ఓకే, ఇచ్చిన దాన్ని తీసుకున్నాను. ఎక్స్ ప్లస్ ఐవై కాంప్లెక్స్ నంబర్స్ I² అంటే మనకు తెలుసు వాల్యూ -1. ఓకే, 1/1 ప్లస్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా. ఇక్కడ నేను ఏం చేస్తున్నా రేషనలైజ్ చేస్తున్నా ఐ సైన్ టీటా దగ్గర. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది, అదే విధంగా రాయాలి. ఇక్కడ మైనస్ తీసుకోవాలి, కింద రాసినాం కాబట్టి పైన కూడా రాయాలి, ఎందుకంటే ఇది కట్ అయితే మళ్ళీ సేమ్ వాల్యూ వస్తుంది. ఓకే, ఇది ఏ ప్లస్ బి ఉంది, 1 ప్లస్ కాస్ టీటా ఏ ఐ సైన్ టీటా బి. ఓకే, 1 ప్లస్ కాస్ టీటా ఏ మైనస్ 1 ఐ సైన్ టీటా బి. అయితే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా మనకు తెలుసు, a² మైనస్ b². ఓకే, ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ మైనస్ ఐ² మైనస్ I² sin² టీటా. ఓకే, I² వాల్యూ మనకి -1 అని తెలుసు, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కింద. మళ్ళీ ఇది ఏ ప్లస్ బి ఫార్ములా ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఇది a² ప్లస్ 2ab b² ప్లస్ 2ab. ఓకే, ఎక్స్ ప్లస్ ఐవై 1 ప్లస్ కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా. కింద చూడండి 1² cos² టీటా ప్లస్ cos² టీటా ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ బి. ఇది ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములాలో మనం ఎక్స్పాండ్ చేసాం. ఇప్పుడు చూడండి మైనస్ I² వాల్యూ -1, ఇది -1 కింద ప్లస్ అయిపోతుంది sin². ఈ విధంగా ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా బై 1² అంటే 1, cos² టీటా అంటే కాస్ టీటా హోల్ స్క్వేర్ అంటే cos² టీటా ప్లస్ 2 కాస్ టీటా ప్లస్ sin² టీటా. ఓకే, cos² టీటా sin² టీటా వాల్యూ 1 ఇక్కడ రాశాను, మిగిలింది 1 2 కాస్ టీటా ఇక్కడ అలాగే రాసేసాను. తర్వాత ఏమైంది 1 + 1 ఏమవుతుంది కింద 2 అయిపోతుంది, 2 పైన అలాగే ఉంచాను. ఇప్పుడు 2 కామన్ తీసాను కింద, దానికి సెపరేట్ గా రాసేసాను, 2 క్యాన్సిల్ అయిపోయినాయి. ఓకే, క్యాన్సిల్ అయిన తర్వాత మిగిలింది ఏంటి ఎక్స్ ప్లస్ ఐవై 1/2 మైనస్ ఐ సైన్ టీటా బై ఎక్స్ 2 ఇంటూ 1 ప్లస్ కాస్ టీటా మిగిలింది.
దేని కంపేర్ చేస్తే ఎక్స్ వాల్యూ ఇది అవుతుంది, వై వాల్యూ ఇది అవుతుంది. ఓకే, ఎక్స్ వాల్యూ రాశాను, వై వాల్యూ రాశాను. ఓకే, ఇది వై వాల్యూ. ఇప్పుడు మనకి తెలుసు క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు, 4x² - 1 = 0 అని చూపించమన్నాడు. ఓకే, ఎక్స్ వాల్యూ మనకి తెలుసు, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 4 × 1/2² 1/2² అంటే 1/4. 4 క్యాన్సిల్ అయింది, 1 - 1 అవుతుంది. అప్పుడు 1 - 1 0. సో RHS LHS = RHS. therefore proved. ఈ విధంగా చేస్తే 4 మార్క్స్ వచ్చేస్తాయి. Please subscribe and press bell icon for more videos.